నేను ప్రియ. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కరకుదురు మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు ఆధ్వర్యంలో స్వచ్ఛతా మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగినీడి దత్తుడు మాట్లాడుతూ ఏక్ దిన్ ఏక్ గడి ఏక్ సౌదీ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు గాంధీ జయంతి వరకు శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది అని సింగరేణి అన్నారు. కరకుదురు గ్రామంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది అని, కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అని, ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుంది అని దత్తుడు అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఇంకా తేనట్లేవా బాబు? మళ్ళీ వారం పెదాల సీపుర్లు ఈరోజు ఈ మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు గాంధీ జయంతి వరకు ఈ శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరకుదురులో మొత్తం శానిటేషన్, ఈ పిహెచ్సి, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి శుభ్రత పరిశుభ్రత మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా దీన్ని చాలా పక్కాగా తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి, మోడీ గారు ముగ్గురు కలిసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. రేపు 2వ తారీఖు దాకా రోజు ఈ వార్షికోత్సవాలు జరుగుతాయని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.